నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబుకి పీకల దాకా కోపమని వైఎస్ జగన్ అన్నారు. అప్పుడెప్పుడు కాలేజీ రోజుల్లో చంద్రబాబుని పెద్దిరెడ్డి కొట్టారంట. ఆ కోపం ఎప్పటికీ చంద్రబాబుకి అలాగే ఉంది. అందుకే ఎప్పుడు ఆయన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంటారని చెప్పారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో రికార్డుల దహనం కేసులో కావాలనే పెద్దిరెడ్డి కుటుంబాలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై సెటైర్ వేశారు. అప్పట్లో రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు కొట్టారని, అందుకే ఎప్పుడూ కూడా అతని మనసులో కోపంగా ఉందనని, లేకపోతే మదనపల్లి రికార్డులకి మాకు పెద్దిరెడ్డి కుటుంబానికి ఏం సంబంధమని జగన్మోహన్ రెడ్డి చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టారంట. ఇప్పుడు కూడా కక్ష సాధింపు చేయాలనే ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్ష పార్టీని అధికార పక్ష పార్టీ గుర్తించడం లేదని జగన్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ గుర్తిస్తే విపక్ష నేతగా మాట్లాడే సమయం ఎక్కువగా ఇవ్వాలి, చంద్రబాబు చెప్పే అబద్ధాలన్నీ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడం లేదు. అందుకే అసెంబ్లీ సమయంలో రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడతా, న్యూట్రల్ మీడియా ద్వారా వాస్తవాలు వెల్లడిస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పాత్ర హోదా ఇస్తే ఖచ్చితంగా చంద్రబాబు యొక్క దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకి ఎక్కడైతే నేను చెబుతానని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష మాట్లాడుతాము అనేటప్పుడు ఖచ్చితంగా స్పీకర్ అనేది ఇవ్వాలి. వాళ్ళ యొక్క బయటికి ఎప్పుడైతే వస్తాయో వాళ్ళ యొక్క చేస్తున్న అరాచకాలు నేను ప్రజాక్షేత్రంలో నాకు సమయం ఇవ్వడం లేదు. కాబట్టి నేను ప్రతిసారి కూడా న్యూట్రల్గా ఉండి మీడియాతో మాత్రం నేను ఖచ్చితంగా నా రాష్ట్ర ప్రజలకైతే నేను ఒక సందేశాన్ని ఇస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే వంచిన గోబెల్స్ సిద్ధాంతాన్ని చంద్రబాబు నమ్ముకున్నారని, ఆయన ఏది చెబితే దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్ర క్లిష్ట పరిస్థితిలో ఉందని ప్రజలను నమ్మిస్తూ ఉన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాల్సి వస్తుందని, ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైనప్పుడు తప్పుడు ప్రచారం చేయిస్తూ ఉన్నారు. బడ్జెట్లో అప్పు చూపించలేక పాటలు పడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. అంటే మరి గత ప్రభుత్వంలో సంక్షేమానికే ఏ విధంగా మేము ఇచ్చామని అబద్ధాలతో మీరు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు మీరు తప్పించుకుంటారు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల పథకాలను మీరు ఖచ్చితంగా ప్రజలకైతే మాత్రం ఇవ్వకపోతే మేము అసెంబ్లీలో కానీ మేము బుద్ధి ఎత్తాల్సిన అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో మేము ఖచ్చితంగా మా ఉనికిని మా వారిని వినిపిస్తాం. నువ్వు ఏది చెప్తే నీ గ్లోబల్ యొక్క ఎల్లో మీడియాతో నువ్వు ప్రచారం చేసి ప్రజలందరినీ కూడా మభ్య పెట్టాలని చూస్తే చంద్రబాబు ఇక్కడ మేమేమో ఊరుకునేది లేదు. ఖచ్చితంగా నువ్వు ఏదైతే సూపర్ 6 హామీలు ప్రజలకు ఇచ్చావో ఆ హామీలన్నీ నెరవేర్చకపోతే నిన్ను నీ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగడతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడుతూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక పరిస్థితిపై ఆవేదన కలుగుతుంది. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చాం, ఇప్పుడు చూస్తే భయమేస్తుంది, ముందుకి కదలలేకపోతూ ఉన్నాం. ఈ విషయాలపై రాష్ట్ర ప్రజానీకం కూడా సీరియస్గా ఆలోచించాలి, లేదంటే ఈ సమస్య ఇలాగే ఉండిపోతుంది. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒక మాట మీద నిలకడగా ఉండరు అనే మళ్ళీ ఒకసారి రుజువైపోతుందా? ఎందుకనంటే ఇప్పుడు సూపర్ 6 అనేది గుర్తుకొచ్చింది అని నెటిజన్లు అందరూ కూడా తీవ్ర విమర్శలకు గురి చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మీరు అంత విజనరీ నాయకుడు కదా, మీరు అలాంటప్పుడు ఏ విధంగా మీరు హామీ ఇచ్చారని మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కాదు దేశమంతా కూడా నెటిజన్లతో ధ్వజమెత్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో 4 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, నిర్మల్ అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది. ప్రజలు అప్రమత్తం చేస్తుంది అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో రాబోతున్న మరో 4 రోజుల్లో
భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలో అయితే మాత్రం ఖచ్చితంగా రెడ్ అలర్ట్ కూడా అక్కడ వాతావరణ శాఖ ముందుగానే గుర్తించి చెప్పడం జరిగింది. రాబోతున్న రోజుల్లో అయితే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణం హెచ్చరించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని గురించి సీరియస్గా తీసుకొని ప్రజలు అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తూ ఉందండి. చూస్తూనే ఉండండి ఎంజీ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.